అలా ఆకాశంలో వెళుతూ వెళుతూ ఉంటే సముద్రంలో అతి భయంకరమైన జంతువు రూపంలో ఉన్న సింహిక అనే రాక్షసి చూసింది. సముద్రంలో పడిన హనుమ నీడను ఆమె చూసింది. ఈ సింహిక ఆకాశంలో ప్రయాణించే జీవులు, వస్తువుల నీడను ఆకర్షించి సముద్రంలోకి లాగే మాయాశక్తి ఉన్న రాక్షసి. హనుమ నీడను చూసిన సింహిక తనకు ఆహారం దొరికిందని బలంగా ఆ నీడతో పాటు హనుమను సాగరంలోకి లాగేస్తోంది. హనుమ ఒక్కసారిగా ఆగిపోయాడు. ఎంత ప్రయత్నించినా అక్కడ్నుంచి కదల్లేకపోయాడు. ఎవరో బంధించినట్టు, లాగేస్తున్నట్టు హనుమ కనిపించింది. పైగా సముద్రం వైపు ఎవరో గుంజుతున్నట్టుగా, బలమైన శక్తి ఆకర్షిస్తున్నట్టుగా హనుమ ఆకాశంలో నిలిచిపోయాడు. హనుమకేమీ అర్థం కాలేదు. అప్పుడు హనుమ కిందకు చూశాడు. కింద ఒక పెద్ద రాక్షసి తన మాయాశక్తితో లాగుతున్నట్లు హనుమ గమనించాడు. ఆ రాక్షసి ముఖం వికృతంగా ఉంది. ఒక వికృతమైన భయంకరమైన జంతువు ముఖంతో ఆ రాక్షసుంది. సాగరంలో నీడను పట్టుకొని లాగేసే